మా ప్రియమైన వర్లరు, మీరు ఆరాధన వర్తమానం విని ఉన్నారని ఆశిస్తున్నాం. దేవుని రాకడ కొరకై, ఆయన రాజ్యం కొరకై మనం సిద్ధపడుతున్నప్పుడు దేవుని వాక్యమును ఆధారం చేసుకొని మనల్ని మనం సరి చేసుకొని సిద్ధపడడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక దేవుని వాక్యం వెలుగులో మన జీవితాలను పరీక్షించుకునే దాని కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానిస్తాం. దాని కొరకై మీరు దయచేసి సిద్ధపడాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీ బైబిళ్లను మీ దగ్గరలో ఉంచుకోనండి. దయచేసి ఈ వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు బైబిల్లోని వాక్యములను మీరు మాతో కలిసి చదువుతూ ధ్యానించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, జీవంగల రాజా, మీకే స్తోత్రం చెల్లిస్తూ మీ పాసంగులు సాగిలపడుతున్నాం. దేవా, నీ వంటి వారెవరూ లేరు, మిమ్మును పోలిన వారు లేరు, మీకు సముడైనటువంటి వారు, సమమైన వారు ఎవరునూ లేరని మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించే కృపను మాకు ఇచ్చినారు. నిజమే తండ్రి, మీ వలె క్షమించేవారెవరు, మీ వలె కృప చూపించేవారెవరు, మీ వలె పైకెత్తిన వారెవరు, మీ వలె విడిపించిన వారెవరు? నిజమే తండ్రి, మీరు జరిగించిన గొప్ప కార్యములు దేవా సాటి లేని కార్యములని మేము మరొకసారి స్తుతించి గణపరుస్తున్నాం. కృపగల తండ్రి, ప్రభు బల్లాలో ప్రవేశించే దానికంటే పూర్వం మీ రాకడ కొరకై, మీ రాజ్యం కొరకై సిద్ధపాటు కలిగిన వారంగా, యోగ్యులముగా దేవా మీ పిల్లలంగా, మీ ప్రజలంగా మేము ఉన్నామో లేదోనని పరీక్షించుకునేదానికి మాకు అనుగ్రహిస్తున్న ఆయా తరుణాలను బట్టి ఉన్నారు. దేవా, ఈ తరుణంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అయోగ్యుడను, అపాత్రుడను, దేవా నిష్ప్రయోజకమైన దాసుడనని ఒప్పుకొని చూడగా దేవా మీ కృపను నా ఎడలో చూపించమని, గొప్ప కార్యమును జరిగించమని వేడుకుంటూ మీ సహాయం కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మనం ఉదయకాలం ఆరాధన వర్తమానంలో వేల్పులలో నీ వంటి వాడేవాడు, నిన్ను పోలిన వాడేవాడు, నీతో సమమైన వాడేవాడు, నీకు సాటి అయిన వారు ఎవరనూ లేరు అనేటువంటి విషయాలను గురించి ధ్యానించి మనం ప్రభువును ఆరాధించున్నాం కదా. కనుక ఆయన వంటి వారు ఎవరనూ లేరు. ఆయన ఎంతో గొప్ప ఉత్తముడు, ఉన్నత స్థలములలో నివసించువాడు. దేవా, నిన్ను పోలిన వారు, నీ వంటి వారు ఎవరనూ లేరు అని 113వ కీర్తన అంతా ప్రభువును స్తుతించినట్లుగా, ప్రభువును గణపరిచినట్లుగా మనం ఉదయకాలం చదువుకున్నాం. మరొకసారి ఆ కీర్తనలో నుంచి ఒక భాగాన్ని చదువుతాం. 113వ కీర్తన 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుని పోలి ఉన్నవాడెవడు కదా. ఆయనను పోలిన వారు ఎవరు లేరు కదా. ఎంత గొప్ప దేవుడు కదా. ఆయనను మనం ఎవరితో పోల్చగలం? ఆయన ప్రేమను దేనితో పోల్చగలం? దేవుని ప్రేమ చాలా గొప్పది కదా. ఆయన వంటి వారు ఎవరూ లేరు. పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండువాడు కదా. ఎంతో ఉన్నతమైన స్థలంలో దేవునితో కూడా ఉండేటువంటి భాగ్యం కలిగిన ఆయన సమస్తమును విడిచిపెట్టి ఆయన ఈ లోకములో మన కొరకై మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని రిక్తునిగా అయినాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తోంది. నిజమే, ఆయన గొప్పవాడై ఉండి ఆయన వంటి వారు ఎవరునూ లేకపోగా మన వంటి వాడు కావలసి వచ్చాను. ఈ మాటను దయచేసి మీరు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి ఒకసారి చెప్తున్నాను, ఆయన వంటి వారు ఎవరునూ లేరు, కానీ ఆయన మన వంటి వాడు కావాల్సి వచ్చింది. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా ఇది. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట చక్కగా రాసినట్లు మనం చూడగలం. ఆ మాట చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో నమ్మకమును కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములలో
ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఈ చివరి మాట మరి ఒకసారి చదువుతాను. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను కదా. ఎటు అన్ని విషయాలలో తన సహోదరుల వంటి వాడైనా కదా. అన్ని విషయాల్లో మనవలనే అని రాయబడింది కదా. 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే అన్ని విషయాలలో మన వంటి వాడు, సమస్త విషయాల్లో మనవలనే శోధించబడినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నత స్థలములలో ఉండు ఆయన వంటి వారు ఎవరునూ లేకపోగా మన వంటి వాడు కావలసి వచ్చింది. ఇందులో ఏం కనిపిస్తోంది? దీనత్వం కనిపిస్తోంది, ఇందులో తగ్గింపు కనిపిస్తోంది కదా. ఎంత విధేయుడిగా తను తాను రిక్తునిగా తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు కనిపిస్తోంది. ప్రియ స్నేహితుడా, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే మనందరి పాపముల పరిహారం కొరకే ఆయన మన వంటి వాడు కావాల్సి వచ్చునని దేవుని వాక్యం చెప్తుండగా నీ పాపమునకు పరిహారం దొరికిందా? పాప క్షమాపణ నీకు దొరికిందా? యేసుక్రీస్తు ప్రభువారే మన పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు. ఉన్నత స్థలములలో ఆయన వంటి వారు ఎవరునూ లేకపోగా, ఆయనతో సమమైన వారు ఎవరునూ లేకపోగా, సాటి లేని వాడుగా ఆయన ఉన్నప్పటికీ మన వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన వంటి వారు ఎవరునూ లేరు కదా. ఆయన వంటి వారు ఎవరునూ లేరు. కానీ మన వంటి వాడు ఎందుకైనాడు? మనము ఆయన వలె మారాలని, మనము ఆయన స్వరూపంలోనికి మారాలని. ఎంత గొప్పదైన విషయం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వంటి వారు ఎవరునూ లేకపోగా మన వంటి వాడు అయినాడు కదా. కానీ మనము కూడా ఆయన వంటి వారంగా ఉండాలని దేవుని కోరిక. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, అలాగే మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి. ఎంత మంచి సాదృశ్యం కదా ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. కనుక అపొస్తలుడైన పౌలు దేవుడు తన వంటి వాడుగా అయినాడని, ఎందుకొరకు? ఆయనను పోలి ఆయన వలె మనం నడుచుకోవాలి కదా. ఆయన స్వరూపంలోనికి ఆయన వంటి వారంగా మార్చబడాలనేది దేవుని కోరిక. అందుకనే ఆయన బాహాటంగా అంటున్నాడు, నన్ను పోలి నడుచుకున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక మాట చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మీరు నన్ను పోలి నడుచుకునుడి, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు కదా. కనుక నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, సందేహమే లేదు. మీరు నన్ను పోలి నడుచుకుంటే క్రీస్తును పోలి నడుచుకున్నట్లే అన్నట్లుగా కదా. ఎంత అద్భుతమైనటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తోంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా నడుచుకున్నాడో, ఆయన మన వంటి వాడై ఏ రీతిగా జీవించినాడో ఆయన వలనే మనం కూడా జీవించాలనేది ఆయన యొక్క కోరిక కదా. అపొస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం కూడా అదే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. గలతీ 4:12. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అక్కడ కూడా ఇందాక 4వ అధ్యాయం 16వ వచనం మొదటి కొరింథీలో చదివినాం, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ అంటాడు మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నా వంటి వారు కావాలను. ఆయన మన వంటి వాడైనాడు, మనము ఆయన వంటి వారంగా మారాలి. అదే ఉద్దేశం. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలి. ఈ అధ్యాయంలో 19వ వచనంలో అపొస్తలుడైన పౌలు అదే మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవుని స్వరూపం
ఆయన వంటి వారం, ఆయన పోలికగా మార్చబడి ఆయన వలె మనం మార్చబడాలి. సంపూర్ణంగా క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. దేవ స్వభావమందు మనం పాలివారం అయిపోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఇదే. ప్రియమైనటువంటి స్నేహితులరా, దేవుని వాక్యం దీని గురించే తెలియజేస్తోంది. ఆయన వంటి వారు, ఆయనను పోలిన వారు ఎవరునూ లేరు. అయితే ఆయన మన వంటి వాడు కావలసి వచ్చాను. ఎందుకు? మనము ఆయన వంటి వారంగా మార్చబడాలని. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మానవుని దుఃఖకరమైన విషయం ఏంటిదంటే, మానవుడు దేవుని విడిచిపెట్టి, దేవుడు ఎంత మహోన్నతుడో మర్చిపోయి, దేవుని దీర్ఘశాంతం ఎంత గొప్పదో, ఆయన ఎంత సహనం కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కరుణ కలిగిన వాడో, ఎంత ఉత్తముడో, ఎంత క్షమించువాడో, ఎంత కృప చూపువాడో అన్నీ మర్చిపోయి, దేవుని వంటి వారంగా దేవుని స్వరూపంలోనికి మార్చబడాల్సింది మర్చిపోయి మనం గర్వించి చెడిపోతున్నాం. ఎంత దుఃఖకరమైన విషయం కదా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సందర్భంలో ప్రభు బల్లలో ప్రవేశించేదానికంటే ముందు కొంతమంది వ్యక్తులను గురించి ధ్యానిస్తాం. దాదాపు ఒక 7 వ్యక్తుల గురించి ధ్యానిస్తాం. ఈ 7 వ్యక్తులు కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, అతని వంటి వారెవరునూ లేరు, అతని వంటి వారెవరునూ లేరు, అతని వంటి వారెవరునూ లేరు అనే మాట దాదాపు 7 వ్యక్తుల గురించి రాయబడినట్లుగా మనం చూడగలం. ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో, వారున్నటువంటి పరిస్థితుల్లో, వారున్నటువంటి కాలంలో, ఆ రాజుల్లో, ఆ ప్రజల్లో అట్లాంటి వాళ్ళు ఎవరునూ లేరు అన్నట్లుగా ఉన్నారు. ఆ తరమంతటిలో, ఆ ప్రజలంతటిలో ఇక వారే అన్నట్లుగా ఉన్నారు కదా. ఇక అతను తప్ప, ఆ వ్యక్తి తప్ప ఇంకెవరు ఆ తరంలో, ఆ కాలంలో ఎవరు కనబడలేదు. అతని వంటి వారు ఎవరునూ లేరనే మాట చాలా మంది వ్యక్తుల గురించి రాయబడినట్టుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ వ్యక్తుల గురించి మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేస్తాం. అందులో మొట్టమొదటి వ్యక్తి నోవాహును గురించి మనకు బాగా తెలుసు కదా. నోవాహు ఎటువంటి వాడు? నోవాహు తరములో అతని వంటి వారు ఎవరునూ లేరు. అతను ఒకడే నీతిమంతుడిగా దేవునికి కనబడ్డాడు. లోకమంతా చెడిపోయి పాడైపోయి ఉండగా నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడినట్లు మనం చూడగలం. ఆ మాట చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళిది, నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 11-12 వచనాలు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొనిండిరి. దేవుని వాక్యం చెప్తోంది, భూమి మీదనున్న సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. అయితే ఆ తరములో నోవాహు వంటి వారు ఎవరునూ లేరు. దేవునితో కూడా నడిచినవాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, రైటియస్ పర్సన్ కదా. నీతిమంతుడైనటువంటి వాడు నోవాహు. ఆ తరమంతటిలో నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అది వరకు ఎన్నడూ చూడని దాని గురించి దేవుని చేత బోధించబడ్డాడు, దేవుని యొద్ద నేర్చుకున్నాడు. ఎప్పుడు చూడని సంగతి, ఒక పెద్ద ఓడ, భూలోకమంతా నీళ్లతో నింపబడి ఉంటే, భూమి అంతా నీళ్ళే, ఇంకా ఎక్కడ పర్వతం కూడా కనబడలేదు. పర్వతాలన్నీ మునిగిపోయి అంత భూమి అంతా నీటిమయమైతే అందులో ఒకే ఒకటి తేలుతూ ఉంది. ఏంటది? నోవాహు చేసిన ఓడ. ఈ లోకంలో మానవులు తయారు చేసినటువంటి వస్తువులు శాశ్వత కాలం ఉంటాయో ఉండవో, అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో కావో కదా మనకు తెలియదు. ప్రియ స్నేహితులారా, దేవుని చేత నోవాహు బోధించబడి నీతిమంతుడిగా ఉండి దేవునికి విధేయత చూపించిన వాడండి తాను ఒక మంచి ఓడను కట్టినట్టుగా చూడగలం. నీతి సువార్తను ప్రకటించిన నోవాహు ఆ తరమంతటిలో సేవ చేసినటువంటి వాడు, అతని వంటి వాడు ఒకడును లేడని దేవుని వాక్యం చెప్తోంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, నోవాహు వంటి వాడు ఆ తరములో ఒకడును లేడు. రెండో వ్యక్తిని గురించి చూస్తాం.
సౌలుని గురించి సమూయేలు భక్తుడు చెప్తాడు. సమూయేలు ప్రవక్త, చివరి ప్రవక్త అయినప్పటికీ, సమూయేలు దైవజనుడు అయినప్పటికీ, దేవుని మందిరంలో చిన్ననాటి నుంచి పెరిగిన వాడైనప్పటికీ, ఆ సమూయేలు సౌలుని గురించి పలికిన మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏమంటాడు తెలుసా? జనులందరిలో అతని వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అనే ప్రశ్న. చదువుతామా? మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, 1 Samuel chapter 10. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అనిరి. కనుక సమూయేలు ప్రవక్త, దైవజనుడు సౌలుని గురించి అన్నాడు, అతని వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అనేటువంటి మాట. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ దినాల్లో, ఆ కాలంలో దేవుడు సౌలుని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? సౌలులో చాలా మంచి లక్షణాలు అప్పటి వరకు కనబడ్డాయి. మీరు అంతకు ముందు వరకు సౌలు యొక్క జీవితాన్ని చూస్తే, సమూయేలు సౌలుని గురించి అతని వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పేంత వరకు సౌలులో ఎక్కడ మనకు ఒక పొరపాటు కానీ, ఒక తప్పిదం కానీ ఏది కనిపించదు. చాలా మంచి లక్షణాలు కనబడతాయి. ఎంతో చక్కగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు అతని వంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రజలందరి ముందు, అనగా ప్రజలందరూ రాజు చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసినారో, ఆనాటి నుండి ఆ ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క ప్రేమ, ప్రజల మీద తనకున్నటువంటి ఆసక్తి సౌలును పూర్తిగా నష్టం చేసిందని చెప్పచ్చు. సౌలు పూర్తిగా నష్టపోయినాడు. అతని వంటి వాడు ఆ తరంలో ఎవరు లేరు అని పిలువబడిన ఆ సౌలే ఏ ప్రవక్త చేత, సమూయేలు ప్రవక్త చేత పిలువబడ్డాడో ఆ సౌలు ఆ ప్రవక్త చేతనే తృణీకరింపబడ్డాడు. ఆ ప్రవక్తనే ఆ సౌలుడి గురించి ఏడ్చేటట్లుగా చేసినాడు. ప్రవక్తనే కాదు, రాజుగా చేసినందుకు దేవుడే పశ్చాత్తాపపడేదానికి కారకుడైనాడు. ఇదంతటికి ఒకటే కారణం ఏంటిదో తెలుసా? చుట్టూ ఉన్నటువంటి ప్రజలు. కనుక ఆ ప్రజల అభిమానం, ప్రజల ప్రేమ, ప్రజల కొరకు అని చెప్పి తాను దేవునికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాడు. ఎంత దుఃఖకరమైన విషయం. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు కోరుకునేది మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడాలని. అతని వంటి వాడు ఎవడు లేడు, అతని వంటి వాడు ఎవడు లేడనే ఈ రాయబడిన ఈ విషయాలన్నింటినీ గురి కూడా మనకేం చెప్తున్నాయి? ఇవన్నీ దేని గురించి మనకు చెప్తున్నాయి? మనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలంగా ఉండాలని. సౌలు చేసినటువంటి పొరపాటు, జనులకు జడిచినాడు, భయపడ్డాడు. జనుల పైన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని మీద కంటే తన పైన ఉన్నటువంటి రాజు, రాజాదిరాజు అయిన దేవుడు, ఉన్నత స్థలంలో ఉండి ఉన్నటువంటి దేవుని కంటే ప్రజల మీద తనకు ఆసక్తి ఎక్కువ పెరిగిపోయింది. ప్రతిదానికి జనుల మీద ఆధారపడ్డాడు. చివరికి ఫిలిస్తీన్ల మధ్యలో జరిగినటువంటి చిన్న ఓటమిని బట్టి విచారించేదానికి కూడా సమూయేలు దగ్గరికి పోలేదండి. నిన్ను రాజుగా అభిషేకించిన సమూయేలును విడిచిపెట్టి జనులలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి నువ్వు వెళ్ళడం ఎంత దుఃఖకరమైన విషయం కదా. చాలా దుఃఖకరమైన విషయం. ఆ మాటను మనం చూస్తామా? ఈ సౌలు చేసినటువంటి పొరపాట్లు చాలా గొప్పవి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 38వ వచనం. అందువలన సౌలు, జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి, నేడు ఎవరి వలన ఈ పాపము కలిగెనో అది విచారించవలెను. ఎవరు విచారించేది? జనులలో ఉన్న పెద్దలు వచ్చి విచారించాలంట. పాపం ఎలా కలిగిందో, పాపం కలిగిందో లేదో, ఎవరు పాపం చేసినారో విచారించవలసింది ఎవరు కదా. దేవుని సన్నిధిలో దేవుని యొద్ద విచారణ చేయడం మానేసి జనులలో, జనుల పెద్దల పైన ఆధారపడి వారిని విచారణ చేయమని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొద్ద విచారణ చేయడం ఎటుపోయింది? మరి మానేసినాడు. సమూయేలు దగ్గరికి పోవడం మానేసినాడు. సమూయేలుని అడగడం మానేసినాడు. తనను రాజుగా అభిషేకించిన సమూయేలుని పక్కకు పెట్టినాడు.
దైవజనుడైన ప్రవక్త అయినటువంటి సమూయేలుకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వని వాడిగా ఉన్నాడు. చాలా సందర్భాలు మనకి బైబిల్లో అట్లాంటివి సౌలు చేసినటువంటి సందర్భాలు కనిపిస్తాయి కదా. ఎంత దుఃఖకరమైన విషయం. కనుక ప్రియ స్నేహితులారా, ఇదంతటికి కారణం ఏంటిదంటే ప్రజలు ఆయన్ని రాజుగా, మా ఫస్ట్ కింగ్, మా మొదటి రాజుని తనను గణపరచడం మొదలుపెట్టినారు. ఆ ప్రజల మీద ఆసక్తి, ప్రేమ ఎక్కువైపోయింది. ప్రజల మీద ప్రేమ పెరిగింది, దేవుని మీద ప్రేమ పోయింది. ముందు దేవుని ప్రేమించాలా, తర్వాత నీ పొరుగువాడిని ప్రేమించాలా. దేవుణ్ణి ప్రేమించడం మానేసి ప్రజలను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రజల కోసం చేస్తున్నానని నువ్వు చేసేది ఎంతవరకు ప్రయోజనం? జనుల మీద ఆసక్తితో సౌలు చేసినటువంటి పనులు చాలా దుఃఖాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 15వ అధ్యాయంలోనే 30వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గనపరచి యెహోవాను మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను కదా. ఇంత పోయినా చింత చచ్చినా పులుపు జావలేదని ఏదో సామెత ఉంటుంది కదా. చివరికి సమూయేలు చివరి మాట, చివరి సందర్భం అదే. పోతే పోగానే ఒక్కసారి రా, నా జనుల పెద్దలు యెరూషలేము ప్రజలు వాళ్ళందరి ముందు నన్ను గనపరచుట కనుకే రా. ఎవరు నిన్ను గనపరచాలి? నువ్వు గనపరుస్తావా? నిన్ను గనపరచాలా? నిన్ను రాజుగా చేసినటువంటి వ్యక్తిని తృణీకరించినటువంటి వాడు, ప్రజల ఘనతను కోరినటువంటి వాడు. ప్రజల ఘనతను, ఈ జనములలో, ఈ లోకములో ఘనతను కోరడం దేవుని దృష్టిలో అసహ్యం సుమా. దేవుని యొక్క ఘనతను కోరు, దేవుని యొక్క మెప్పును కోరు. దేవుడిచ్చేటువంటి మెప్పు, మహిమ, ఘనతను ఆశించు, అది అవసరం. సౌలు రాజుగా ఉండి చేసిన పొరపాటు, ఏ సమూయేలైతే అతని వంటి వాడు లేడన్నాడో అదే సమూయేలు దుఃఖపడేటట్లు జీవించినట్లుగా మనం చూడగలం. ఇతను రెండవ వ్యక్తి. మొట్టమొదటిగా నోవాహు, ఆ తరంలో అతడే నీతిమంతునిగా ఉన్నాడు, అతని వంటి వాడు లేడు. రెండవది సౌలు, సౌలు గురించి రాయబడింది అతని వంటి వాడు ఎవడును లేడు అని. మూడవది దావీదు కదా, దావీదుని గురించి కూడా దేవుని వాక్యం చెప్తోంది అతని వంటి వాడు ఎవడును లేడని చూస్తాం. అహిమేలెకు అనేటువంటి ఒక యాజకుడు సమూయేలు ఎట్లయితే ప్రవక్తగా ఉండి సౌలు గురించి అన్నాడో, దేవుని మందిరంలో సేవ చేసేటువంటి అహిమేలెకు కూడా దావీదుని గురించి అదే మాట అన్నాడు. అది కూడా సౌలు ముందు అన్నాడు. ఆ మాట చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అహిమేలెకు రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయ్యై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని వంటి వాడు ఎవడున్నాడు కదా. ఆ మాట విన్నారా? నీ సేవకులందరిలో నమ్మకస్తుడైనటువంటి సేవకుడైన దావీదు వంటి వాడు ఎవడున్నాడు? ఎంత మంచి మాట. దావీదు వంటి వారెవరును లేరు ఆ తరంలో, సౌలు వంటి వారెవరును లేరు అని రాయబడింది. సౌలు ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఘనత దేవుడు ఎవరికి ఇచ్చినాడు? దావీదుకి ఇచ్చినాడు. సౌలు ఆ ఘనతను పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఈ లోక ఘనత ఆశించడం, ఈ లోక సంబంధంగా తను ఆశించి దేవుని ప్రేమించడం మానేసి ప్రజలను ప్రేమించడం మొదలుపెట్టినాడు. చాలా మంది గొప్ప గొప్ప సేవకులు చెప్పడం వింటాం, సంఘాన్ని ప్రేమించేదానికంటే ముందు దేవుని ప్రేమించాలి కదా. సేవకులు కానీ, ఇప్పుడు మాట్లాడేది నేను కానీ, సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన సహోదరులు కానీ, ఇంకెవరైనా కానీ, నువ్వు ప్రజలను ప్రేమించడం కంటే ముందు దేవుని ప్రేమించాల. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాల. దేవుని ప్రేమించడం పక్కకు పెట్టి నేను దేవుని ప్రజల కోసం చేస్తున్నా, దేవుని కోసం చేస్తున్నట్లుగా మనం జబ్బజరుచుకుంటాం, బేష్ అంటాం, మనల్ని మనమే అనుకుంటాం. నువ్వు చేసేది దేవుని కోసమా? నువ్వు చేసేది సంఘం కోసమా? ముందు దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు.
కనుక ప్రజల కొరకు అన్నట్టుగా ఆసక్తితో సౌలు చేయడం ద్వారా ఘనతను పోగొట్టుకున్నాడు. సౌలు బతికి ఉండగానే ఇంకొక రాజు అభిషేకించబడ్డాడు, అతనే దావీదు. సౌలు రాజుగా ఉండగానే ఇతనికి పేరు రాబడింది ఏమని? దావీదు వంటి వారు ఎవరైనా ఉన్నారా అండి? దావీదు వంటి నమ్మకస్తుడైన సేవకుడు నీ సేవకుల్లో ఎవడైనా ఉన్నాడా అనే ప్రశ్న. సౌలుకు కోపం వచ్చింది. అహిమేలుకును చంపించినాడు కదా. దోయేగు చేత అహిమేలెకును తన ఆ యాజకులందరినీ వధ చేయించినాడు. ఎంత దుఃఖకరమైన విషయం ఇది. ప్రియమైనటువంటి స్నేహితులారా, దావీదుకు చెప్పబడిన పేరు అతని వంటి వాడెవడునూ లేడు. బైబిల్లో దావీదుని గురించి ఇంకా పలు చోట్ల కూడా అతని గురించి రాయబడింది. ఒక స్త్రీ వేషం వేసుకొని యోవాబు పంపించగా దావీదు ముందుకు వచ్చింది. దావీదు ముందుకు వస్తే దావీదు ఆ విషయాన్ని గమనించిన వాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించిన వాడై ఆ స్త్రీతో అన్నాడు, యోవాబు నిన్ను పంపించినాడు కదా, యోవాబు చెప్పినాడా ఇట్లా చెప్పమని నీకు అని కనిపెట్టి చెప్పగా ఆ స్త్రీ అన్నది, అయ్యా నీ వంటి వారు ఎవరున్నా ఉన్నారా అని అంటారు. చూద్దాం, మాట చదువుతాం. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 19-20 వచనాలు. అంతట రాజు, యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనను, నా ఏలిన వాడవైన రాజా, నా ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవగు రాజునగు నీ వంటి వాడొకడునూ లేడు. నీ సేవకుడకు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నింటినీ నీ దాసునకు నాకు నేర్పెను. సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు. అయ్యా నీ వంటి వాడెవడైనా ఉన్నాడా? దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగినటువంటి వాడవు నీవు. నీ దగ్గర నేనేం మరుగు చేయగలను? యోవాబు ఇట్లా ఇదంతా ఏర్పాటు చేసినాడు, నేను చెప్తున్నాడు, నువ్వు గ్రహించగలిగినావు. సమస్తమును గ్రహించగలిగినటువంటి జ్ఞానము కలిగిన వాడు, దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగినటువంటి వాడవని నమ్మకస్తుడైనటువంటి ఆ దావీదుని గురించి ఆమె పలికినట్లుగా మనం చూడగలం. మరి ఒక సందర్భం కూడా చూస్తాం. 18వ అధ్యాయం, ఇదే 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. మా వంటి వాళ్ళల్లో 10,000 మంది ఎంతమంది, నువ్వు ఒక్కనివి ఎంత? నీ వంటి వారు ఎవరున్నారయ్యా? నీవెంతటి వాళ్ళమో తెలుసా? నీలో 10,000 వంతు కదా. చూడండి ఎంత, ఆ 10,000 భాగం అంటే ఆ భాగం ఎంత కదా. మేము 10,000 మంది గెలిస్తే నువ్వు ఒక్కడితో సమానం. నీ వంటి వాళ్ళు ఎవరున్నారు అని దావీదుని గురించి పొగుడుతున్నారు. దేవుని వాక్యం కూడా దావీదుని గురించి ఆ రీతికి చెప్తోంది. కానీ దావీదు ఏమంటాడు? అద్భుతమైన విషయం. ఇందు కారణం చేతనే దావీదు రాజ్యము స్థిరపరచబడింది, నిలవబడింది. దావీదు పేరు పలకబడుతోంది. దీనంతటికి కారణం దావీదు తనను గురించి తాను చెప్పుకున్న మాట. ఏమని? సౌలుతోనే అన్నాడు. సౌలు మందేమో అహిమేలకు అంటాడు. ఏమని? అతని వంటి వాడు ఎవడైనా ఉన్నాడు. కానీ సౌలు ముందు దావీదేమంటాడు? అయ్యా నేనే పాటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడును, మిన్నల్లి వంటి వాడును. చదువుతా 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలోనేమో అహిమేలకు అతని వంటి వాడు ఎవడునూ లేడంటాడు. ఇదే 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనంలో సౌలు ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. చూడండి, ఏ పాటి వాడిని నేను, నన్ను తరుముతున్నావు, నేను ఏ పాటి చచ్చిన కుక్క వంటి వాడు, మిన్నల్లి వంటి వాడను అంటాడు కదా. 2వ సమూయేలు గ్రంథంలో కూడా తనను గురించి తానంటాడు. దేవునితోనే చెప్తున్నాడు. ఇది సౌలుతో అన్నాడు కానీ అక్కడ దేవునితో అన్నట్టుగా చూడగలం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం
18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? అయ్యా నేనెంతటి వాడను, నేనే పాటి వాడను. అహిమెలెకేమో అతని వంటి వాడెవడునూ లేడంటాడు, ఈయనేమో నేనెంతటి వాడను అంటాడు. ఇది అవసరం, ఇది అవసరం. దేవుడు ప్రజలందరి ముందు ఎన్నికైనటువంటి వారిని చూడడు. దీనిని దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో దానిని చూస్తాడు. దావీదు మహారాజు తన గురించి తాను కీర్తనలో ఎట్లా వర్ణించుకున్నాడో మనకందరికీ తెలుసు కదా. 31వ కీర్తన 12వ వచనంలో అంటాడు, దేవా నేను ఓటికుండ వంటి వాడనైతిని. ఓటికుండ అంటే పగిలిపోయిన కుండ, ముక్కలైపోయినటువంటి కుండ వంటి వాడనైతిని అంటాడు. 39వ కీర్తనలో అయితే చాలా వచనాలు రాయబడ్డాయి. 39వ కీర్తన 6వ వచనంలో ఒట్టి నీడ వంటి వాడని, అదే 39వ కీర్తన 11వ వచనంలో ఒట్టి ఊపిరి వంటి వాడని, 12వ వచనంలో అతిథి వంటి వాడను. దావీదు మహారాజు తన గురించి నేను ఇటువంటి వాడను, ఇటువంటి వాడను, ఇటువంటి వాడను, ఇటువంటి వాడనని తగ్గించుకొని చెప్తున్నాడు. ప్రజలందరూ అంటారు, అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుని వాక్యం చెప్తోంది అట్లా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నమ్మకస్తుడు అని అహిమేలెకు అన్నాడు కదా. దావీదులో కనిపించింది అదే. దేవునికి ఇష్టంగా జీవించినాడు, దేవుని హృదయానుసారినిగా జీవించినాడు, నమ్మకస్తునిగా జీవించినాడు. అతని వంటి వాడు ఎవడునూ లేడని దేవుని వాక్యం చెప్తాను. నీవు ఏ స్థాయికి ఎదిగినా, దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచినా దేవుని ఎదుట తగ్గించుకొని ఉండాలి సుమా. కనుక మనం ఎటువంటి వారంగా ఉండాలి? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే అనేటువంటి మాట చాలా గొప్పదైనటువంటి మాట. కనుక ఇది రెండవది, నమ్మకస్తులంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మొట్టమొదటిగా నోవాహు తన తరములో అతని వంటి వారు ఎవరూ లేరు, నీతిమంతుడిగా దేవునితో నడిచినవాడు. రెండవది, సౌలు అతని వంటి వాడు ఎవడూ లేదని సమూయేలు ప్రకటించినాడు. అయితే తర్వాత గర్వించినాడు, ప్రజల యొక్క బలం, ప్రజల యొక్క అభిమానం, ప్రజల ముందు ఘనతను కోరుకున్నాడు, నష్టపోయినటువంటి వాడు. మూడోది, అహిమేలెకు అన్నాడు, అతని వంటి వాడు నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారా అని. అనేకులు ఆ రీతిగా పలికినారు, నీ వంటి వారు ఎవరు లేరు, జ్ఞానం వంటి జ్ఞానం కలిగిన వాడు, దేవదూతల జ్ఞానం వంటి. కానీ దావీదు అంటాడు, నేను ఓటికుండ వంటి వాడు, ఒట్టి నీడ వంటి వాడు, ఒట్టి ఊపిరి వంటి వాడు, అతిథి వంటి వాడు అంటాడు. తను తగ్గించుకుని నేనే పాటి వాడును, నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది అంటాడు. ఇది మూడోది. నాలుగో వ్యక్తిని గురించి మనం చూస్తాం, దావీదు యొక్క కుమారుడు సొలొమోను. సొలొమోను దేవునికి 10,000 బలులను అర్పించినాడు. 1000 బలులు అంటే, బలులు అర్పించడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి? 1000 బలులు. ఒక్కొక్క బలికి ఎంత సమయం పడుతుందో, 1000 బలులు అర్పించడానికి ఎంత సమయం పట్టిందో అంత సమయం అక్కడ ఉన్నాడు, అలసిపోయినాడు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుగా కోరుకున్నది ఏంటో తెలుసా? వెండి, బంగారం, అధికారం ఏది కాదు, అయ్యా నాకు జ్ఞానమే చాలు, జ్ఞానమే చాలు, విజ్డమ్ కోరుకున్నాడు కదా. ఎంత మంచి మాట. చదువుతాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 12-13 వచనాలు. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను ఉన్న రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. ఆ దినాలన్నింటిలో ప్రపంచమంతా ఉన్న రాజుల్లో సొలొమోను వంటి రాజు ఒకడైనా ఉండడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు. సొలొమోనుకు జ్ఞానంతో పాటు దేవుడు మిగిలినవన్నీ ఇచ్చినాడు కదా. జ్ఞానమును కోరుకున్న కారణం చేత ఐశ్వర్యాన్ని, ఘనతను అంతటిని ఇచ్చినాడు, బుద్ధి వివేకములు కలిగి ప్రవర్తించు నిమిత్తమై. కానీ సొలొమోను కూడా తప్పిపోయినాడు.
ఆ దినాల్లో ఉన్న రాజులందరిలో సొలొమోను వంటి రాజు ఎవరునూ లేకపోయినా అన్య స్త్రీలను మోహించి పెళ్లి చేసుకొని నష్టపోయినటువంటి సొలొమోను మనకి తెలుసు కదా. దీన్ని నెహెమియా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలం. చూడండి, మరి ఒకసారి ఆ మాట చదువుతాం. నెహెమియా 13వ అధ్యాయం, నెహెమియా 13వ అధ్యాయం 26వ వచనం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు దేవుని చేత ప్రేమింపబడిన వాడే ఇశ్రాయేలులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? అతని వంటి వాడు ఎవరుడు లేకపోయినను, అతని వంటి రాజు ఎవరుడు లేకపోయినను అన్య స్త్రీలు సహా అతనితో పాపము చేయించినారు. ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు, అన్య స్త్రీలను మోహించి నష్టపోయినటువంటి వాడు, అతని వంటి వాడు ఎవడునూ లేడు అని పిలువబడిన సొలొమోను దేవుని చేత జ్ఞానము, ఐశ్వర్యము, ఘనతను పొంది ఆ దినాలలో అటువంటి రాజే లేడు అని పిలిపించుకున్న సొలొమోను ఏమైనాడు? పాపమునకు గురి అయినాడు. దానికి కారణం ఏంటి? అన్య స్త్రీలను మోహించి వారి మాట విన్న కారణం చేత. ప్రియమైనటువంటి స్నేహితులారా, అతని వంటి వాడు ఎవడునూ లేడని పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా వీళ్ళందరిని గురించి రాయబడింది. 5వ వ్యక్తిని గురించి చూస్తాం. యోషియా, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. అతని పూర్వమునున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలంతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాత నేను అతని వంటి వాడు ఒకడును లేడు. దేవుని వాక్యం చెప్తుంది, యోషియా వంటి వాడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని వైపు తిరిగి ధర్మశాస్త్ర ప్రకారం చేసిన వాడు, అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుని వాక్యాన్ని యోషియా అంతగా ప్రేమించినాడు. యవన ప్రాయంలో ఉన్నాడు. యవన ప్రాయంలో ఉన్నప్పటికీ 26 సంవత్సరాల వయసే. ఆ వయసులోనే దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడు, ఆనాటి నుండి దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని తీర్మానం చేసుకున్నవాడు, కన్నీరు గార్చిన వాడు, రాజయ్యుండి, యవనస్తుడైన రాజయ్యుండి. యవనస్తులు రాజులైతే ఎట్లా ఉంటుందో తెలుసా? చాలా కష్టమండి. యవన ప్రాయంలో ఎవరైనా రాజులైతే చాలా కష్టం కదా. ఎందుకు? చాలా ఫాస్ట్, ఉడుకు రక్తం కదా, ఆగరు, వెనక ముందు ఆలోచించరు కదా, వెనక ముందు ఆలోచించరు, చాలా ఫాస్ట్గా ఉంటారు. 26 సంవత్సరాలకే రాజు అయినాడంటే చూడండి కదా. మన నార్త్ కొరియా కింగ్ రాజు గురించి మనకు తెలుసు కదా, కిమ్ యవన ప్రాయంలోనే రాజు అయినాడు కదా. చాలా 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 ఫాస్ట్గా ఉంటారు, ఎవరి మాట వినరు కదా, ఎవరి మాట వినరు. రెహబాము మనకి తెలుసు కదా, సొలొమోను రాజు కుమారుడు. యవనస్తుడు ఎట్లాంటి వాడు? యవనస్తుల మాట వింటాడు. ఈ పెద్దల మాటలు అంత లెక్క చేయడు, అంతగా ఆలోచన చేయడు. ఇప్పటికిప్పుడు ఫటాఫట్ అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అన్నట్లుగా ఉంటారు కదా. ఈ యోషియా యవనస్తుడైనను దేవుని ప్రేమించినాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించినాడు, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవించినటువంటి వాడు. అతని వంటి వాడు ఎవడునూ లేడు. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాం? దేవుని వాక్యాన్ని ప్రేమించిన ఆ కారణం చేత యోషియా వంటి వారు ఎవరునూ లేరని రాయబడింది. నేను గురించి, నా గురించి ఏమని రాయబడిందో, తను తాను తగ్గించుకొని విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని దగ్గర వేడుకున్న కారణం చేత యోషియా వంటి వారు ఎవరునూ లేరని రాయబడింది కదా. కనుక యోషియా ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దీనుడైనాడు, ఎంతగా కన్నీరు కార్చినాడు. ఈ ముందు అధ్యాయంలో మనం ఆ మాట చూడొచ్చు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి
నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నీవు చేయు మనవి నేను అంగీకరించుచున్నాను. మెత్తని మనస్సు కలిగిన వాడు, దీనత్వం కలిగిన వాడు, దేవుని ఎదుట కన్నీళ్లు రాల్సిన వాడు, దీనత్వము కలిగి తమ్మును తాము తగ్గించుకొని దేవుని ఎదుట కన్నీళ్లు రాల్చిన ప్రతి ఒక్కరిని గురించి రాయబడి అతని వంటి వాడెవడును లేడు. దేవుడు అంతగా తనను ఘనపరిచినట్లుగా, తనను వృద్ధి పొందించినట్లుగా మనం చూడగలం. ఇది 5వ వ్యక్తిని గురించి. 6వ వ్యక్తిని గురించి చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఎంత మంచి సాక్ష్యం ఇది! భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే మాట 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూడొచ్చు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచిస్తూ అతడు యథార్థవర్తనును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తోంది భూమి మీద యోబు వంటి వారు ఎవరునూ లేరు. కానీ యోబు ఏమంటాడు? యోబు గ్రంథంలో యోబు పలికే మాటలను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడునై లేకపోదును. అతని వంటి వాడు లేడని దేవుడు చెప్తూ ఉంటే యోబు అంటాడు అకాల సంభవమై కంటబడకుండా ఉన్న పిండము వంటి వాడను. 13వ అధ్యాయం 28వ వచనంలో తన గురించి రాయబడింది, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి నీవు కనిపెట్టించున్నావు. తన గురించి తాను ఏమంటున్నాడు? చిమ్మట కొట్టి మురిగి క్షీణించిపోతున్నటువంటి వస్త్రం వంటి వాడను అంటాడు. 33వ అధ్యాయం 6వ వచనంలో మానవుడి గురించి ఏమని రాయబడింది? యోబు ఏమనంటున్నాడు? 33వ అధ్యాయం 6వ వచనం అక్కడ రాయబడింది, దేవుని ఎడల నేనును నీ వంటి వాడనే, నేనును జిగటమంటితో చేయబడి, నేను జిగటమన్ను కదా, నేను పుండమునై ఉన్నటువంటి వాడు, కంటబడక ఉన్న అకాల సంభవమై కంటబడకుండా ఉన్న పిండం వంటి వాడు, మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టినటువంటి వస్త్రం వంటి వాడను అంటాడు. పురుగు వంటి వాడును, జిగటమన్ను వంటి వాడను. యోబు యొక్క దీనత్వం ఇక్కడ కనిపించట్లా? యోబు ఎంత దీనుడై ఉన్నాడో మనకు అర్థమవుతోంది. అతని వంటి వాడు ఎవడునూ లేడని దేవుడు చెప్తున్నాడు. దేవా, నేను ఎంతటి వాడనని యోబు అంటున్నాడు. ఇది అవసరం కదా. 7వ వ్యక్తిని గురించి చూస్తాం. తిమోతి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఆ ఫిలిప్పీ సంఘానికి పత్రికను రాసిన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. మీ క్షేమం విషయమై చింతించేవాడు, కేర్ తీసుకునేటువంటి వాడు, అతని వంటి వాడు ఎవడునూ లేడనే సాక్ష్యం అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. మరి మన సాక్ష్యం ఎట్లా ఉంది? ప్రియమైనటువంటి స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో అతని వంటి వారెవరును, అతని వంటి వారెవరును, అతని వంటి వారెవరును లేరు అని రాయబడుతూ వస్తూ ఉండగా, ఈ వ్యక్తులందరినీ గురించి రాయబడుతూ వస్తూ ఉండగా, ఇందులో ఒక 5గురిని, ఒక మంచి అతని వంటి వారు ఎవరునూ లేరు అని రాయబడినప్పుడు తమను తాము తగ్గించుకొని దీనులై, దేవునికి విధేయులై, దీనత్వము కలిగి, మెత్తని మనసు కలిగి, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుని ప్రేమించినటువంటి వారు ఒక 5గురు ఉండగా, మరి ఒక పక్క ప్రజల యొక్క ప్రేమను, ప్రజల యొక్క ఘనతను కోరినటువంటి సౌలు, అన్య స్త్రీలను మోహించి నష్టపోయినటువంటి సాల్మన్ ఒక పక్క కనిపిస్తూ ఉండగా, ఎవరి వలె ఉండాలని అనుకుంటున్నావు? కనుక ఇది మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి వారు. అతని వంటి వాడు ఎవడునూ లేడనేటువంటి ఒక 5గురు ఒకవైపు, అతని వంటి వాడు ఎవడునూ లేడనేటువంటి ఒక 2 ఒకవైపు ఉన్నారు. నువ్వు ఎవరిని గుర్తించి గ్రహించి చేస్తావు? మొట్టమొదటిగా మనం నోవాహును చూస్తూ వచ్చినాం. నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో నడిచిన వాడుగా. దావీదును చూస్తూ వచ్చినాం. నమ్మకస్తునిగా దైవ జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యోషియాను గురించి చూస్తూ వస్తున్నాం. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని వెంబడించినటువంటి వాడుగా.
దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. యోబుని గురించి చూస్తున్నాం, తను తాను తగ్గించుకొని దీనుడై సహించినటువంటి వాడుగా. యోబు సహనం చాలా గొప్పది. సహనం, పేషెన్స్ కలిగినటువంటి వాడుగా మనం యోబుని గురించి చూస్తున్నాం. తిమోతిని గురించి చూస్తున్నాం. తిమోతి వంటి వాడు ఎవడునూ లేడనగా యవన ప్రాయంలోనే దేవుని సేవకు తను తాను అప్పగించుకొని వచ్చినటువంటి, దేవుని సంఘం యొక్క క్షేమం నిమిత్తమై చింతించుచు కన్నీళ్లు కార్చేటువంటి వ్యక్తి ఒక పక్కన కనిపిస్తున్నారు. ఈ 5 వ్యక్తులు, నోవాహు, దావీదు, యోషియా, యోబు, తిమోతి, ఈ 5 వ్యక్తులు దీన మనసు కలిగి తమను తాము తగ్గించుకొని క్షేమం కొరకై చింతించుచు విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఒక పక్కన ఉండగా, మరి ఒక పక్కన అతని వంటి వాడు ఎవడునూ లేడన్న సౌలు, ఇంకొక పక్కన సొలొమోను, ఇద్దరు కనిపిస్తూ ఉండగా, ఈ ఆకర్షణ, ఈ లోక సంబంధమైన ఘనత, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశించిన సౌలు, అన్య స్త్రీలను మోహించి నష్టపోయిన సొలొమోను ఒక పక్కన ఉండగా మనల్ని మనం పరీక్షించుకుంటాం. కనుక నీవు ఏది ఎంచుకుంటావో దేవుడు నీ ముందుంచినాడు కనుక అది నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. కనుక సౌలు అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు? క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను. అంతవరకు నాకు ప్రసవ వేదన. కనుక అదే వేదనతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా. దీనత్వము దేవుని స్వరూపం, తగ్గింపు దేవుని స్వరూపం. ఉన్నత స్థలమందు ఉన్నటువంటి ఆయన వంటి వాడెవడూ లేక సహోదరుల వంటి వాడైనటువంటి దేవుని చూస్తే ఆ దీనత్వం, ఆ తగ్గింపు కనిపించట్లే, ఆ విధేయత కనిపించట్లే. మరి మన సంగతి ఏంటి? ప్రియమైనటువంటి స్నేహితులారా, మనల్ని మనం తగ్గించుకుంటాం, మనల్ని మనం దీనులం అవుతాం. మనకున్నటువంటి క్వాలిటీస్ అన్నింటినీ కొట్టేస్తాం. దేవా నాదంటూ ఏది లేదు, అంతా నీవే అని తగ్గింపు కలిగి దేవుని వైపు చూస్తాం. ఎవరి వంటి వారి వలె మనం ఉన్నాం? ఎటువంటి వారంగా ఉన్నాం? నిన్ను గురించి కూడా దేవుడు అనాలని కోరుతున్నాడు. ఒక ప్రత్యేకమైన మాట, నీ వంటి వాడు ఎవడునూ లేడు. ఈ తరంలో నీ వంటి వారు ఎవరునూ లేరు అన్నట్లుగా ఉండాలి. దాని కొరకై తరమబడవలసి వస్తుంది, దాని కొరకై హేళన చేయబడవలసి వస్తుంది కదా, దాని కొరకై హింసించబడవలసి వస్తుంది. మనం నోవాహును చూసినాం, హేళన చేసినారు, నీతి సువార్తను ప్రకటించిన నోవాహు. దావీదును చూసినాం, తరమబడ్డాడు. యోబును గురించి చూసినాం, హింసించబడ్డాడు. అనేకులను మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, కనుక దేవుని కొరకై అన్నిటినీ భరించి దీనత్వం కలిగి దేవుని ప్రేమించేవారిగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. దయచేసి మోకరించండి. మనల్ని మనం కొద్ది సమయం పరీక్ష చేసుకుంటాం. ప్రేమల తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకునే దానికి ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. నిజమే తండ్రి, మీ వంటి వారు ఎవరునూ లేరు, అయినా మీరు మా వంటి వారు అయినారు. దేవ, మమ్మల్ని అంటున్నారు మీ వంటి వారు ఎవరునూ లేరు అన్నట్టుగా పిలువబడాలని. అయితే మేము మీ వంటి వారంగా మార్చబడాలి. మీ రూపంలోనికి, మీ స్వరూపంలోనికి, మీ స్వభావంలోనికి మార్చబడాలి. ఈ లోక ఘనత, ఈ లోక ఆకర్షణ, ఈ శరీర సంబంధమైన ఆశ, ఈ శరీర సంబంధమైన జీవితం, భూ సంబంధమైనటువంటి ఆలోచన అంతటినీ విడిచిపెట్టి మిమ్మును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించి మీ ఎదుట నీతిమంతులంగా ఉంటూ, మీ మార్గంలో నడిచే వారంగా ఉంటూ, నమ్మకస్తులంగా మీ కొరకే జీవిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకొని, మా జీవితమును మమ్మల్ని మేము పరీక్షించుకొని, దేవుని వాక్యమును చదివిన ఆ ప్రకారం చేసిన వంటి వారంగా మేము జీవిస్తూ, ఎన్ని శ్రమలు, సమస్యలు, శోధనలు వచ్చినా సహనం కలిగి యోబు వలె జీవిస్తూ, దేవ, అనేకుల క్షేమం నిమిత్తమై చింతించే తిమోతి వలె మేము ఉండగలిగినట్లు కృప చూపించండి. దేవ, మాకు గుణపాఠంగా, మాకు దృష్టాంతములుగా ఇచ్చినటువంటి వ్యక్తులను బట్టి మీ పాసదికి వస్తున్నాం. సౌలు అతని వంటి వాడు ఎవడునూ లేడని పిలువబడ్డాడు, కానీ గర్వించినాడు, ప్రజల యొక్క ఘనతను కోరినాడు, నష్టపోయినటువంటి వాడుగా ఉన్నాడు. సొలొమోను అతని వంటి వాడు ఎవడునూ లేడు అని పిలువబడ్డాడు, కానీ అన్య స్త్రీల ద్వారా వెళ్ళి పాపంలో పడిపోయినటువంటి వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకునే కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని దర్శించమని
ఈ వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో కార్యసిద్ధిని జరిగించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, అత్యున్నతమైన, ఘనమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.